హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఏవేవైతే మీ లైఫ్లో కావాలి, ఏదైతే సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేరాలని నేనైతే యూనివర్స్కి నా మెడిటేషన్లో ప్రతిరోజు చెప్పడం జరుగుతుందండి. అందరూ కూడా బిలీవ్ చేయండి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు పొందగలుగుతారు. యూనివర్స్ మీకు ఇస్తుంది. అయితే బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బిలీవ్ చేయండి. మీరు అనుకున్నదన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. హ్యాపీగా ఉంటారు. సో రీడింగ్ అయితే జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు కంటిన్యూ చేయండి. రెజనేట్ అవ్వలేని వాళ్ళు ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంటుంది స్క్రీన్ పైన, మీరు అప్రోచ్ అవుతే నేను వాట్సాప్లో మీకు డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుందండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఏది చెయ్యాలనుకున్నా, ఏది మీకు కావాలనుకున్నా ఖచ్చితంగా దాన్ని యూనివర్స్కి అయితే కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి చక్కగా మీరు కోరుకున్న కోరికలన్నిటినీ అయితే తీరుస్తుంది. సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్లో, నాకు నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. మీరు పేమెంట్ అయిన తర్వాత సేమ్ డే మీకు అదే రోజు రీడింగ్ అనేది కంప్లీట్ చేయబడుతుంది. సో ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. ఇది పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎప్పుడైనా కూడా, అంటే ఏ టైంలోనైనా కూడా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. మీకు రెజనేట్ అవుతే ఈ రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఏ టైంలోనైనా కూడా జనరల్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదక్క, మేము చూస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇది చూడాలనుకుంటున్నాం అంటే కంటిన్యూషన్గా చూడండి. చక్కగా మీకు కూడా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా, అసలు దేనికి ఈ రీడింగ్ మీ దగ్గరికి వచ్చింది అనే దానికి కూడా ఒక ఇది ఉంటుంది. అంటే మీకు ఈ కనెక్షన్తో ఏదో ఒక సంబంధం ఉంటుంది ఖచ్చితంగా. సో మీ రీడింగ్ చూస్తున్నారంటే దాంట్లో మీకు కూడా ఏదో ఒకటి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అట్లా చేయడం వల్ల కూడా మనకి కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా చక్కటి రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏదైతే అవసరమో అటువంటి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని చక్కగా ముందుకు నడిపించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే మనం అందరం కూడా ఆరాన్ని క్లాన్స్ చేసుకుందాం. ఆరాన్ని క్లాన్స్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలో తెలుసు కదా మీ అందరికీ కూడా. సో ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సక్సెస్ ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా అండి, మీరందరూ కూడా చక్కగా యూనివర్స్కి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కన్వే చేయండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు చక్కగా అందిస్తుంది. బిలీవ్ చేయండి గైస్, బిలీవ్ చేయండి. చిన్న చిన్న విషయాలకి కూడా టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి. చూద్దాం మీకు యూనివర్స్ ఈ 2-3 డేస్లో ఏమైనా చేంజెస్ ఇస్తుందా రిలేషన్షిప్లో కానీ, కెరియర్లో కానీ. ది మెజిషియన్ ఏదో ఒక మ్యాజికల్ ఇన్సిడెంట్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి. మీరు కోరుకున్న పర్సన్ ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చూద్దాం
మధ్యలో జరుగుతుంది 6 ఆఫ్ కప్స్. ది ఫూల్. ఈరోజు ఎవరికో బాగా ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి. చక్కగా 2 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అంటే మీ లైఫ్లో ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు ముందుగానే ఫేస్ చేయబోతున్నారు. అంటే ఏమైనా స్ట్రగల్ ఎనర్జీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసుకుని క్లియర్గా వాటితో మీరు ఎక్కడ సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే ఆలోచనలో మీరు కరెక్ట్గా ఉంటారంట. అంటే ముందుగానే మీకు వాటి గురించి తెలుస్తుంది. సో మీరు వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటిని చేజ్ చేయడానికి మీకు కావాల్సినంత స్ట్రెంగ్త్ మీలో ఉంచుకుంటారట. అది యూనివర్స్ చెప్తుంది. సో చూద్దాం ఇంకా సపోర్టింగ్ కార్డ్స్లో ఏమొస్తున్నాయి అనేది. నేను ఇక్కడ కార్డ్స్ని అయితే మీ అందరికీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఎవ్వరు కూడా కార్డ్స్ మాకు కనిపించట్లేదు, మాకు మళ్ళీ సరిగ్గా కనిపించట్లేదని ఇట్లాంటివి ఏం టెన్షన్ అయితే పెట్టుకోకండి. 1 బై 1 కార్డ్స్ అన్నిటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మటుకు నాకు అంటే ఈ మధ్య రీడింగ్స్ కొంచెం లేట్ అవ్వడం, ఒక్కొక్కటి పర్సనల్ రీడింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో దాంట్లో బిజీగా ఉంటున్నాను. రీడింగ్స్లో లేట్ అవ్వడం, నేను పోస్ట్ చేయడం, కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజెస్ అన్నీ పెడుతున్నారు, కామెంట్స్లో కూడా పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. చాలా మటుకు నాకు మెసేజెస్ ఏమొస్తున్నాయంటే చక్కగా రీయూనియన్స్ జరుగుతున్నాయని, పాజిటివ్ వేలో వాళ్ళ లైఫ్ ఇప్పుడు మారుతుంది అని, ఇంతకుముందు రీడింగ్స్ ఫాలో అవ్వకముందు ఒకలాగున్నాం, ఇప్పుడు వేరేలా ఉన్నామని చాలా చాలా హ్యాపీ మెసేజెస్ వస్తున్నాయి. కానీ నాకు అసలు ఈ రీడింగ్స్ కూడా నేను చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. సో ఇంకా నేను అవన్నీ షేర్ చేయలేకపోతున్నాను. కానీ చక్కటి రిజల్ట్ అయితే ఉందంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి చక్కగా రిజల్ట్ అయితే బాగుంటుంది. చక్కగా రీయూనియన్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి జాబ్ ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. బియాండ్ బీయింగ్ గోల్డ్ ఎలా అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పటి వరకు స్ట్రగల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ వేటినైతే ఫేస్ చేశారో వాటన్నిటి నుంచి ఒక కూల్ పరిస్థితులు, అంటే ఒక చక్కటి పరిస్థితులను అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అంటే ఇప్పటి వరకు హరిబరి పరిస్థితుల్లోనూ టెన్షన్ కూడిన పరిస్థితులు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. ఒక కూల్ అట్మాస్ఫియర్ మీ చుట్టూ ఉంటుంది అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందిస్తుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చూసేద్దాం. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ది మెజిషియన్, ఏదో ఒక మ్యాజిక్ మిరాకిల్ ఇక్కడ చూపిస్తున్నాం. ది మెజిషియన్ అండ్ అన్వర్తి అంట. సో చూసారా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఏదైతే మీ లైఫ్లో అన్వర్తిగా ఉంటుందో, అంటే ఇది నాకు వర్త్ కాదు, ఇది నాకు కరెక్ట్ కాదు అని మీరు ఫీల్ అయ్యింది ఏదైతే ఉంటుందో అది ఒక మ్యాజిక్ లాగా, ఒక మెజిషియన్ మ్యాజిక్ ఎలాగైతే చేస్తారో ఆ విధంగా అది మీ లైఫ్ నుంచి తప్పుకుంటుందంట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అది కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా అయి ఉండొచ్చు, హెల్త్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేదు మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మీ చుట్టూ చాలా ఉంటాయి. కానీ ఇది నాకు పనికిరాదు, ఎందుకంటే మీ వాళ్ళు అనుకుంటూ మీతో ఉన్నవాళ్ళు కూడా మీ వెనకతల మీ గురించి వేరేలా మాట్లాడుకోవడం, మీ వెనకతల వాళ్ళు సరిగ్గా మీకు సపోర్ట్ చేయకపోవడం, లేదా వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మోసం చేస్తూ ఉండడం, మీ గురించి చెడుగా మాట్లాడడం, ఇట్లా అన్వర్తి అంటే ఏదైతే వర్తబుల్ కాదు మీ లైఫ్లో, అది మీకు అవసరం లేదు, అది మీకు వాల్యుబుల్ కాదు, అట్లాంటి సిచ్యువేషన్స్ కానీ అట్లాంటి రిలేషన్స్ కానీ మీ లైఫ్లో కంటిన్యూషన్ అవుతూ ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి వాటిని యూనివర్స్ ఏం చేస్తుందంటే వాటికి మీరు ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇంకా తప్పదు వీళ్ళని మేము భరించాలి అని మీరు అనుకుంటారు. అది ఎమోషనల్ కనెక్షన్స్లో మీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయినా అయి ఉండొచ్చు, లేదు మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తుందంటే యూనివర్స్ ది మ్యూజిషియన్ ఎట్లా అయితే మీ లైఫ్ నుంచి ఒక మ్యాజిక్ జరుగుతుందో ఆ విధంగా
వాళ్ళు మీ లైఫ్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది. మరి మీకు ఒక హ్యాపీ లైఫ్ కావాలంటే అట్లాంటి సిచ్యువేషన్స్ రావాలి కదా. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా వాడుతున్నారంటే వత్తి కాదు వాళ్ళు మీకు. కాకపోయినా ఏంటంటే మిమ్మల్ని వాడుకుంటూ ఉండడం, మిమ్మల్ని ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టాలని చూడటం, ఆ రిలేషన్ పేరుతో మిమ్మల్ని ఒక బ్లేమ్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మీకు ఏదైతే కంఫర్ట్ జోన్ లేదో, మీకు ఏదైతే కరెక్ట్ కాదు అనిపిస్తుందో దాన్ని మీరు వదులుకోలేరు. కానీ మీరు వదులుకోక్కర్లేదు. యూనివర్స్ అయిన డివైన్ మెసేజెస్ ఏమిస్తుందంటే మీరేమీ వదులుకోక్కర్లేదు. యూనివర్స్కి తెలుసు అది ఎట్లా చక్కగా దాన్ని మీ నుంచి దూరం చెయ్యాలి అనేది. సో ఆ విధంగా యూనివర్స్ ఒక మ్యాజిక్, ఒక మిరాకిల్ జరిగినట్లు మీకు ఆ సిచ్యువేషన్స్ నుంచి ఆ అన్వర్తి ఏదైతే ఉంటుందో, వర్తబుల్ కానిది ఏదైతే ఉంటుందో, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్లో ఇదైనా, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, బిజినెస్ రిలేటెడ్గా అయినా ఏదైతే ఉంటుందో దాన్ని పక్కకు జరిపేస్తుందంట. పక్కకు జరిపేసి మీకు కావాల్సిన హ్యాపీనెస్ని మీకు ఇస్తుంది. వాకింగ్ అవే. అండ్ ఇక్కడ చూసారా 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ వాకింగ్ అవే. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అట్లాంటి అన్వర్తి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఇక ఎలా ఉందంటే ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఎవరినైనా పర్సన్ ఇష్టపడినా, లేదా మిమ్మల్ని ఇష్టపడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావటం కానీ, మీతో మాట్లాడటం కానీ, మీతో వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవడం కానీ, ఇప్పటి వరకు ఎవరినైతే మీరు నమ్మారో ఆ పర్సన్స్ మీ లైఫ్లో నుంచి దూరం వెళ్ళిపోతారు. దూరం జరిగి మీకు కావలసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రావటం, మీతో పాటు ఉండటం, మీతో కొంతవరకు వాళ్ళు టైం స్పెండ్ చేయటం, వాళ్ళ మనసులో మాటని చెప్పడం, మీరు లేకుండా ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన వాకింగ్ అవే. ఎలా దూరం జరిగిపోతున్న రిలేషన్స్ కూడా సమ్టైమ్స్ అంటే పాస్ట్లో ఎవరైనా మిమ్మల్ని కలిసి అవి దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ని కూడా మళ్ళీ దగ్గర చేయడం. అంటే వాళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తులను కూడా ఇప్పుడు కలపడం, ఇట్లాంటివి చేస్తుంది. అంటే మీ మనసుకు ఎవరైతే నచ్చుతారో, మీకు ఎవరైతే సేఫ్ అని యూనివర్స్ ఫీల్ అవుతుందో అట్లాంటి పర్సన్తో మీకు చక్కగా మీకు కలపడం అనేది, అంటే వాళ్ళే రావటం, వాళ్ళంతలో వాళ్ళు రావటం, మీరింటే ఇష్టమని చెప్పడం, మీ ప్రజెన్స్ని కోరుకోవడం, మీ యొక్క మాటలను కానీ, మీ యొక్క ఏదైనా సరే మిమ్మల్ని ఇష్టపడుతున్నామని వాళ్ళు చెప్పడం, లేకపోతే వాళ్ళు ఇన్ కేస్ డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ, వాళ్ళ ఏదైతే సైన్స్ ఉంటాయో, అంటే వాళ్ళు ఏదైతే సిగ్నల్స్ ఇస్తుంటారో దానివల్ల కానీ మీకు తెలియటం, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వటం, ఒక రిలేషన్షిప్, ఒక బాండింగ్ అనేది మీ మధ్య కలగటం చూపులతోనే కొన్ని సిచ్యువేషన్స్లో కలుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయంటేనండి, మాటల వరకు రాదు ఆ సిచ్యువేషన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో చూపులతోనే మీ మధ్య ఒక బాండింగ్ అనేది రావటం, ఇట్లాంటివి అన్నీ జరుగుతాయి అనేది యూనివర్స్ ఒక మెసేజ్ రూపంలో ఇస్తుంది. ఈ సిచ్యువేషన్స్కి ఎవరైనా కనెక్ట్ అవుతూ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. అసలు కామెంట్లో చెప్తూ ఉంటేనే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు మీ ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తుంది. ఎందుకంటే కామెంట్ అంటేనే మనం ఓపెన్గా పెట్టేది. ఓపెన్గా యూనివర్స్లో ఎప్పుడైతే మనం పెట్టామో వాటన్నిటికీ కూడా రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది. సో నేను అందుకే పదే సార్లు మీకు ఏదైతే ఉందో, మీకు కావాలి అనుకుంటున్నారో అట్లాంటి వాటిని అన్నిటినీ కూడా కామెంట్ చేయండి. ఈ రెజనేట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. యూనివర్స్ ఇస్తున్న ప్రతి దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. యూనివర్స్ ఈ విధమైన రీడింగ్ ఇచ్చిందంటే దీంట్లో ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లా కనెక్ట్ అయిన పర్సన్స్ వెంటనే కామెంట్ చేయడం వల్ల యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకున్నట్టే. అవును, నాకు ఇది ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నాను, అది ఇస్తున్న యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అని మీరు చెప్పుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో అట్లా మీరు ఎవరినైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వేషన్తో చాలా లాంగ్ గ్యాప్ నుంచి మీ లైఫ్లోకి రావాలి, మీతో మాట్లాడాలి, ఇట్లా ఎవరైతే కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మీ లైఫ్లోకి ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పలేని పక్షంలో, అంటే వాళ్ళ స్టేటస్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కానీ, లేదా వాళ్ళకున్న సరౌండింగ్స్ బౌండరీ లైన్స్ వల్ల కానీ ఒకవేళ రాలేకపోతే వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంటి చూపుతో కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్తో కానీ మీరు అర్థం చేసుకుని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య జరుగుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఎవరైతే కెరియర్ పరంగా లేక
బిజినెస్ రిలేటెడ్గా, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్గా, హెల్త్ పరంగా చూస్తున్నారో, మీ లైఫ్లో ఏదైతే మీరు వద్దు అనుకుంటున్నారో బ్యాడ్ థింగ్స్, సాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు బాధ పెట్టే విషయాలు కానీ, మీకు బాధ పెట్టే జాబులు కానీ, మీకు బాధ పెట్టే బిజినెస్లు కానీ, లేకపోతే మీకు బాధ పెట్టే బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే హెల్త్ పరంగా మీకు ఏదైనా బాధ పెట్టే ఇన్సిడెంట్స్ కానీ, ఇట్లాంటివన్నీ చక్కగా దూరం జరిగిపోయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. వాకింగ్ అవే ఏంటంటే దూరం వెళ్ళిపోతాయి. అవి అన్ని సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దూరం జరిగిపోయి మీరు కోరుకున్న సిచ్యువేషన్స్ మీకు మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో ఇవ్వబోతుంది. ఇక వాల్యుబుల్ అండ్ సో ఎలా ఉంటుంది వాల్యుబుల్ అండ్ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ మీ పార్ట్నర్కి ఒకసారి మీకు కరెక్ట్గా కానీ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ పార్ట్నర్కి ఎవరో ఒక పర్సన్స్ మీకు మీ పార్ట్నర్కి ఆఫర్ చేయడం, అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు మనసులోని ప్రేమను చెప్పడం కానీ, వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు కానీ, వాళ్ళ మనసులోని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం కానీ, వాళ్ళకి మీరు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ లవ్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం కానీ, యాక్సెప్టెన్సీ కోరుకోవడం కానీ, ఇట్లా ఎమోషనల్ కనెక్షన్స్ మీతో కావాలి అనుకోవడం కానీ ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటారట. ఎంత చేసినా కూడా మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో పర్సను వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ ఉందో, బాండింగ్ ఉందో దాన్ని తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అనేది ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు మీ లైఫ్లో చూడబోతున్నారు. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, యాజ్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ని ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు కూడా రావడం, నువ్వంటే నాకు ఇష్టం, నీతో నేను ఉండాలి ఇట్లాంటివి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేయకపోవడం, లేదా అలాగ కామ్గా ఉండిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారంట. ఆఫర్ అయితే ఇస్తారు కానీ వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండదు అనేది యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. సో ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయంటే మీ పార్ట్నర్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో కొత్తగా మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రావటం, ఇన్ కేస్ వాళ్ళు చెప్పడమైనా డైరెక్ట్ చెప్పడమైనా అవుతుంది, లేదంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గానైనా మీకు మెసేజ్ ఇవ్వడం కానీ, లేకపోతే మీకు సిగ్నల్స్ పంపించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాను. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ పార్ట్నర్ ఆ మనసులో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఎమోషనల్ కనెక్షన్స్ అంటే ఇంట్లో వాళ్ళు మ్యారేజెస్ చూడటం కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళని ఇష్టపడుతూ పెళ్లి చేసుకుంటామని ఆఫర్ చేయడం కానీ, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం అని కానీ ఇట్లాంటివి చెప్తూ ఉంటారట. చెప్పినప్పటికీ కూడా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని యాక్సెప్ట్ చెయ్యకుండా దాన్ని హోల్డ్లో పెడతారు. దాన్ని అసలు ఏమాత్రం వాళ్ళు దానికి ఇన్ కేస్ వన్ సిగ్నల్ కూడా దానికి ఇవ్వరు అనేది ఇక్కడ రీడింగ్లో మనకు తెలుస్తుంది. సో ఏదైతే వాల్యుబుల్ అని అనుకుంటారో వాటిని మీరు హోల్డ్ చేసుకోగలుగుతారు. ఏది అంటే చాలా ఆఫర్స్ వస్తుంటాయి మీకు కెరియర్లో కానీ, బిజినెస్ రిలేటెడ్గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇట్లా ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా వచ్చిన ప్రతిదాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా ఏది మీకు వాల్యుబులో, ఏది మీకు కావాలో దానిని మాత్రమే మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. వచ్చిన ప్రతిదాన్ని కూడా, అంటే ఈ జాబ్ వచ్చింది అది మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఆ జాబ్ కేసి మీరు వెళ్ళరు, చూస్తూ ఉంటారు. ఆఫర్ వచ్చినా సరే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏంటి వీళ్ళు ఇంత మంచి జాబ్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు అన్నట్లు వాళ్ళకు ఉంటుంది. కానీ మీకు ఏది కావాలో మీకు తెలుసు. సో దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా అంటే సిచ్యువేషన్స్ అన్నమాట జరుగుతూ ఉంటాయి. యూనివర్స్ అదే చెప్తుంది మీకు. ఎలా ఉంటుందంటే మీకు అవసరమైన వాల్యుబుల్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. చూసే ప్రతిదాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, వచ్చే ప్రతి విషయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు. దాంట్లో ఏదైతే వాల్యుబులో దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ అయితే మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో చూసారు కదా యూనివర్స్ ఎంత చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందో. ఎక్స్పెక్టేషన్స్ అండ్ ది ఫూల్ చూసారా? ఎక్స్పెక్టేషన్స్ అండ్ ది ఫూల్ ఎట్లా వచ్చిందంటే 0. ది ఫూల్ అంటే
మీ లైఫ్ మీరేం కోరుకుంటున్నారంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోవాలి, నేను నా లైఫ్లో ఉండకూడదు. మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీకు కొన్ని ఏంటంటే అందరూ ఒకటి అనుకుంటారు, మీరు మాత్రం మీ లైఫ్ గురించి ఒకటి అనుకుంటారు. నాకు ఈ ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకు ఇంతవరకు ఉన్న శాలరీ ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ. మీకు అన్ని ఆఫర్స్ వచ్చినా మీరు ఏది యాక్సెప్ట్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారని, దాన్నే ఎక్స్పెక్టేషన్స్ అంటారు. అంటే మీరు ఎలా అంటే మీకు ఒక 1 lakh శాలరీ వచ్చిన జాబ్ వచ్చినంత వరకు నేను యాక్సెప్ట్ చేయను, నేను నా ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవుతాను. ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటాను. ఇప్పుడు బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్లో మీరు ఏం చేస్తారంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని. అంటే అడ్వెంచరస్ డెసిషన్స్ ఆపర్చునిటీస్ని మీరు యాక్సెప్ట్ చేసి ఎలా ఉంటుందంటే అది చూసే వీళ్ళకి ఏమైనా ఏం జరుగుతుంది అందులో పిచ్చా ఏంటి, లేకపోతే దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలీదు. కానీ అడ్వెంచరస్ డెసిషన్ మీకు మాత్రం మీ మీద నమ్మకం ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి. అది మాట ఇక్కడ మీరు గుర్తించాల్సింది. మీ అంచనాలు మీకు ఉంటాయి, కానీ చూసే వాళ్ళకి అది అర్థం కాదు. మీరు ఆ డెసిషన్స్లో ముందుకు వెళ్తారు, ఆ డెసిషన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలి, మేము కోరుకున్నది మేము సక్సెస్ఫుల్గా మేము లైఫ్లో రీచ్ అవ్వాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే ది ఫూల్ ఎలా అంటే 0 నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ లైఫ్ స్టైల్లో మేము తక్కువ నుంచి ఇంకా మేము 0 నుంచి స్టార్ట్ అవుతాం. అది బిజినెస్ అయినా, కెరియర్ అయినా, ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, ఎమోషనల్ కనెక్షన్స్ అయినా. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు మీ పార్ట్నర్ ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ న్యూగా మీ దగ్గరికి రావచ్చు, మీకు అన్నీ ఉన్నవన్నీ చెప్పొచ్చు, వాళ్ళ మనసులో ఉన్నవి. ఇన్ కేస్ చెప్పలేని సిచ్యువేషన్స్ కూడా వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి, వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి మీకు చెప్పలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎలా అంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్ అయితే పర్సన్ తీసుకోబోతున్నారు. అంటే ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో జరగబోతుంది అనేది మీకు యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది గైస్. సో మీరు అది అర్థం చేసుకోవాలి. మీ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ లాంటిది, ఏదో ఒక మంచి విషయం అనేది జరగబోతుందండి. రషింగ్ అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే హరిగా మీకు అంటే తొందరగా ఏదైతే జరిగిపోవాలి అని కోరుకుంటారో దాని గురించి మీరు రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. కరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం వస్తున్నా కూడా దాన్ని సాల్వ్ చేసుకునే కేపబిలిటీని పెంచుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సక్సెస్ఫుల్గా సాధించడానికి మీరు అన్ని విధాలుగా ఫోకస్ చేస్తారు. మీ ఇంటెన్షన్తో పాటు దాని మీద పెడతారు. మీ ప్రజెంట్ ఎలా ఉంటుందంటే సో అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి అంటే ఎలాంటి రిస్క్స్ వచ్చినా, ఫ్యాక్టర్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉంటారు. మీరు కూడా వాటినన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఒక విధంగా దానికి ఫిక్స్ అయ్యారు. ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, దాన్ని మేము సాల్వ్ చేసుకోగలము, మేము సాల్వ్ చేసుకుంటూ మా ప్రతి ఇన్సిడెంట్ని కూడా మేము ముందుకు వెళ్తాము అనేది మీ ఆలోచన ఆ విధంగా మారుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సీకింగ్ పర్ఫెక్షన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారా, సీకింగ్ పర్ఫెక్షన్ అండ్ ఏస్ ఆఫ్ కప్. మీరు ఎలా కోరుకుంటున్నారంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ని మీ లైఫ్లో ఏదైతే పర్ఫెక్ట్ మా పర్సన్ ఇలా ఉండాలి అని రిలేషన్షిప్లో ఏదైతే మీరు ఎవరమైనా అదే కోరుకుంటాం కదా, ఇలా ఉండాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, మా లైఫ్ ఇంత చక్కగా ఉండాలి అని ఎలా అయితే కోరుకుంటారో దాన్ని యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు అనుకున్న దానికంటే మీ రిలేషన్షిప్లో మీ ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో అది ఓవర్ఫ్లో అవుతుంది, అనుకున్న దానికంటే ఓవర్ఫ్లో అవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో చూసారు కదా, అది కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక పిజన్ అండ్ ఇక్కడ ఒక హోలీ క్రాస్ ఉంది. ఎట్లా ఉంటుందంటే ఇది ఒక డివైన్ ఎమోషనల్ కనెక్షన్, నార్మల్ ఎమోషనల్ కనెక్షన్ కాదట, ఒక డివైనల్ ఎమోషన్ కనెక్షను. అంటే పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు, పర్సన్ మీ పక్కనే ఉండకపోవచ్చు, కానీ పర్సన్ మిమ్మల్ని పర్ఫెక్ట్గా కోరుకుంటారు, మీరు పర్సన్ని పర్ఫెక్ట్గా కోరుకుంటారు. ఎమోషనల్ కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఎంత దూరంగా ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి ఒక
ఇంటెన్షన్ అనేది ఉంటుంది. మీరేం చేస్తున్నారని వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారని మీకు ఉంటుంది. ఇద్దరి మనసులో ఒకటే మాట ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక హోలీ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్. అది నార్మల్గా ఒక చూపులతోనో, ఒక దీంతోనో, ఒక ఇంటెన్షన్తోనో వచ్చే కనెక్షన్ కాదట. అది ఆ విధంగా ఎమోషనల్, మీ పక్కనే ఉండకపోయినా మీ పార్ట్నరు ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు, మీరు వాళ్ళని కనెక్ట్ అవుతారు. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఓవర్ఫ్లో అవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే బిజినెస్ రిలేటెడ్గా, కెరియర్ రిలేటెడ్గా, జాబ్ రిలేటెడ్గా ఇట్లా చూస్తున్నారో, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, హెల్త్ పరంగా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీరేదైతే మీరు సీకింగ్ పర్ఫెక్షన్, మీరు ఒక పర్ఫెక్ట్ ఏదైతే కెరియర్ కోరుకుంటారంటే దాన్ని మీరు పొందగలుగుతారు. అది కూడా ఎలాగో ఒక డివోషనల్గా డివైన్ కనెక్షన్లో మీరు అనుకున్న మంచి జాబ్ని, పర్ఫెక్ట్ జాబ్ని, పర్ఫెక్ట్ బిజినెస్ని, పర్ఫెక్ట్ హెల్త్ని, పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ని, ఇట్లాంటివన్నీ కూడా మీరు పొందగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రీడింగ్ చాలా చాలా మంచిగా వచ్చింది, అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి లైఫ్లోనైనా కూడా ఇంత పర్ఫెక్ట్ యాక్యురేట్ విషయాలు జరగాలని అందరూ కోరుకుంటారు కదా. సో అట్లానే అందరికీ ఇది రెజనేట్ అవుతుందని అనుకుంటున్నాను. రెజనేట్ అయిన వాళ్ళందరూ కూడా నా కామెంట్లో తెలియచేయండి. మీరు చక్కగా అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది. సో ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా షేర్ చేసి చక్కగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ని తీసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.